రామోజీరావు గారికి అదే నిజమైన నివాళి అని చెప్పేసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ, ఏపీ తెలంగాణలో పరిపాలనా భాషగా తెలుగును అమలు చేయాలి, ప్రభుత్వ ఉచితాలన్నీ అనుచితాలే, విద్యా వైద్యం మాత్రం ఇస్తే చాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దాంతోపాటు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పెట్టిందో దాని మీద కూడా వెంకయ్యనాయుడు గారు ఏదో మాట్లాడాడు. ఇవన్నీ కూడా వేస్ట్, వైద్యం కోసం ఖర్చు చేయండి, కానీ ఇలాంటివి ఎందుకు పెడుతున్నారు? మహిళలు ఏమైనా సరే అడిగారా? ఎందుకు పెట్టారు? అప్పులు చేసి ఈ ఉచిత బస్సు ప్రయాణం అవసరమా అని చెప్పేసి నిన్న మొన్న చిలుకు పలుకులు మాట్లాడాడు వెంకయ్యనాయుడు గారు. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆయనకు అడ్వైస్ ఇవ్వాల్సింది. ఎందుకు ఇటువంటి పనికి మాలిన స్కీమ్స్ అని కూడా పెడుతున్నారు, ఇవేవి కూడా పెట్టకండి అని చెప్పేసి ఎలక్షన్ ముందు ఆయనకి అడ్వైస్ ఇవ్వాల్సింది. ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్వైస్ ఇస్తే ఏం లాభం? అదేవిధంగా రామోజీరావు గారికి అదే నిజమైన నివాళి, తెలుగు భాషలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగును అమలు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు వెంకయ్యనాయుడు గారు. నాకు తెలిసి ఈయనకు ఒక ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది. మరి అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేసి అనుకుంటా, తెలుగు మీడియం స్కూల్ కాదనుకుంటా. మరి అక్కడ కూడా అన్ని సబ్జెక్టుని తెలుగులోనే చదువులు చెప్పచ్చు కదా, ఎందుకు మరి అక్కడ ఇంగ్లీష్ మీడియం? అయినా సరే ఇంకా రామోజీరావు గారి గురించి మాట్లాడుకోవాలంటే, అసలు రామోజీరావు గారికి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎందుకు నివాళి ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రజలందరి క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇవ్వాలా? మీడియా సంస్థలు, మరీ ముఖ్యంగా రామోజీ సంస్థలు దశాబ్దాలుగా ఎంత నిజాయితీగా పనిచేశాయో అందరికీ తెలుసు కదా, ఎవరి కోసం పనిచేశాయో అందరికీ తెలుసు కదా. తెలుగు భాష కోసం ఆయన చేసింది ఏముంది? శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడా? లేకపోతే తెలుగు అక్షరాలు ఏమైనా సరే నేర్పించాడా? తెలుగు అక్షరాలను ఏమైనా సరే సృష్టించాడా? అందరికీ ఏమైనా సరే నేర్పించాడా? ఎందుకు రామోజీరావు గారికి ఎందుకు నిజమైన నివాళి ఇవ్వాలి అన్నది అర్థం కాదు. ఆయన ఏమైనా దేశ సైనికుడా, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, దేశం కోసం ఏమైనా సరే సేవ చేశాడా? చేయలేదు కదా. మరి ఎందుకు ఆయన అంత గొప్పగా వీళ్ళంతా కూడా వర్ణిస్తున్నారో మనకైతే అర్థం కాదు. ఆయన ఒక మీడియా సంస్థ స్థాపించాడు, దానిలో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రభుత్వ ల్యాండ్స్ అన్నింటిని కూడా కబ్జా చేసి రామోజీ ఫిల్మ్ సిటీని కట్టాడు. అదేమన్నా రామోజీ ఫిల్మ్ సిటీ ఫ్రీగా చూపిస్తున్నాడా? లేదు. దానికి మళ్ళీ టికెట్లు, డబ్బు సంపాదిస్తున్నాడు కదా. మొత్తం కొనుగోలే కదా, ఎక్కడైనా ఫ్రీగా ఏం లేవు కదా. సరే, ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టి అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నాడా? లేదా ఒక స్కూల్ కట్టించి ఏమైనా సరే విద్యార్థులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాడా? లేదు. మరి అటువంటి వ్యక్తికి ఎందుకు ఘనమైన నివాళి అర్పించాలి? నిజమైన నివాళి ఎందుకు అర్పించాలి? ఆయన కోసం ఎందుకు తెలుగును అమలు చేయాలి? అర్థం కాని పరిస్థితి. ఎందుకో మరి చాలామంది ఆయన జాకెట్ పెట్టి పైకి లేపుతున్నారు. మేబీ ఆయన వల్ల ఎవరైతే లబ్ధి పొందారో, రాజకీయంగా ఇంకా దేని పరంగా లబ్ధి పొందారో వాళ్ళు జాకెట్లు పెట్టి లేపుకోవచ్చు. సమాజానికి రామోజీరావు గారు చేసింది ఐ థింక్ నిల్లు. మీకు ఎవరికైనా సరే ఏమైనా ఆయన చేసినప్పుడు మంచి ఏమైనా ఉంటే చెప్పు.